తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎమ్మికనూరు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవరావు దేశాయ్ ఆధ్వర్యంలో కూటమి నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరావు దేశాయ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేశారని, అందులో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేయడం మహాపాపమని మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం వైసీపీ ప్రభుత్వ దృష్ట పాలనకు నిదర్శనమని చెప్పారు. గతంలో ఈ అపవిత్రం చేసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అపవిత్రం చేసిన వాళ్ళందరికీ చట్టపరంగా శిక్షార్హులు అవుతారని ఈ పత్రిక ముఖ్యంగా మీకు తెలియజేస్తుంది. ఆ పవిత్రత ఎట్లుందంటే తంచెలు పెట్టుకున్న గమగమ వాసన వచ్చేది. ఆ శ్వాసలు ఇప్పుడు అంతా ఎక్కడ పోయిండు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్లో తీసుకుపోయింది. కాబట్టి మనం తప్పులు లేకుండా దయచేసి అన్ని మతాలు మనమే, ఎవరే మతమైన మనం జాతి మతం హిందువులు, హిందుస్థాన్ వాళ్ళం ఆ గౌరవం పెట్టుకుని అందరూ సభ్యత సంస్కారంతో నిలుపుతూ మన ప్రభుత్వం అందించే మంచి పనులకి మన సహకారం, ప్రజల సహకారం, మీ పెద్దలందరి సహకారం, మేధావుల సహకారం కావాలని కోరుకుంటూ ఈ సదావకాశం మా పత్రికా విలేకరులకి నమస్కారం. కల్తీ లడ్డు విషయంలో ఈరోజు మీకందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచంలోని ఉన్నటువంటి అనేక మంది భక్తులు, కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కల్తీ నెయ్యి విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఒక విధంగా చెప్పాలంటే భారత ఆహార భద్రతా మండలం ఎవరైతే ఈ నెయ్యి పెద్ద దేవస్థానాల్లో ఈ నెయ్యిని విక్రయించాలంటే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 250 కోట్లు ఆదాయం ఉండాలి. ఖర్చులతో ఈ రోజు టెండర్ పారించి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రీ ప్లాన్డ్, ఓ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ ఆదాయం సంపాదించేటువంటి ఒక ఏకైక దేవస్థానం తిరుపతి దేవస్థానం. ఇందులో ఎన్నో కోట్ల వ్యవహారాలు మేము సంపాదించుకోవచ్చనే దురదృష్టంతో వాళ్ళు ఈ కల్తీ నెయ్యికు తెరతీశారు. కూడినటువంటి నెయ్యి ఈ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ కల్తీ నెయ్యి జరిగిన విషయం వాస్తవమే, అందుకోసం సిబిఐతో కలిపి పోలీస్ వ్యవస్థ రెండు కూడా మీరు దీనిపై విచారణ చేయాలని చెప్పి ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఈ సిట్ ఈ రోజు నిర్ధారణకు వచ్చి అన్ని సమీక్షించిన తర్వాత ఇందులో కల్తీ జరిగింది వాస్తవము, అనేక కెమికల్స్ ఇందులో కలిపి తయారు చేశారు, ఎక్కడ కూడా ఇందులో నిజమైనటువంటి 1 లీటర్ నెయ్యి కూడా ఇందులో లేదు అని చెప్పి సిట్ ఈ రోజు నిర్ధారణ చేసింది. ఈ రోజు నేను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కానివ్వండి, అప్పటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్లకు సహకరించిన అధికారులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నేను ఒకే ప్రశ్న వేస్తున్నాను ఈ రోజు మీకు. మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు లేదా? మీకు ఈ విషయంలో అంతుపట్టడం లేదా? మీరు ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారే, మళ్ళీ ఎందుకు మీరు ఏదో ప్రశ్నించడం లేదు దీని గురించి? అంటే మీరు దొంగ భక్తి పరులు ఉన్నారా? లేకపోతే ఒక్కరికి కూడా ఎంతో విశ్వాసము, భక్తి, నమ్మకము, గౌరవం ఉన్నటువంటి వ్యక్తిపై, అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ దేవదేవుడికి సంబంధించిన లడ్డు ప్రసాదం ఎంతో మంది అక్కడ తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి దాన్ని పూజ చేసి, పూజ అయిన తర్వాత అందరికీ పంచే ఒక సాంప్రదాయం ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక దేశం మన భారతదేశం. ఈరోజు అటువంటి దేశంలో ఇటువంటి అనాగరికతలు, అరాచకాలు చెబుతా ఉంటే చూస్తూ ఊరుకోవడం, పార్టీలకు అతీతంగా అందరూ దీనిపై నేను కూడా ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నాను, ఇటువంటి వ్యక్తులను జీవితాంతం రాజకీయాల్లో అడుగుపెట్టనివ్వక.